గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. సో ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ మీద మనం వీడియో చేస్తున్నాం. ఇంకా 1 అవర్ టైం ఉంది ఫ్రెండ్స్. 3:30 కల్లా క్లోజ్ అవుతుంది కదా. చూడండి, కొన్ని స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ మనం ఫేవరెట్ టెక్నిక్ అనేటువంటిది. ఇక్కడ మనం మదర్ని చైల్డ్ని ఇప్పుడు గుర్తిస్తాం. అర్థమవుతుందా? మదర్ని చైల్డ్ని ఇక్కడ గుర్తించి, ఇదిగో మదరు చైల్డ్ అర్థమవుతుందా, గుర్తిస్తాం. మదర్ యొక్క హైకీలోకి మనం ఒక జోన్ డాట్ చేసి ఇప్పుడైతే మనం జోన్ డ్రా చేస్తామో ఈ 50 మినిట్స్ క్యాండిల్లోనే మనం ఇది జోన్గా మనము కన్సిడర్ చేసేసి దీని లోపలికి పోయినప్పుడు దాన్ని మనము ట్రేడ్ తీసుకోము. అది సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్లో కానీ దీని కింద కానీ ట్రేడ్ అవుతుంటే మాత్రం ఖచ్చితంగా సెల్లింగ్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో జోన్ పర్ఫెక్ట్గా సెల్లింగ్ వచ్చింది. ఇదిగోండి ఇది. సో ఇదిగో 12 గంటలకి ఇది ఎంట్రీగా ఇక్కడ మనం ఎగ్జిట్ తీసుకుంటే ఇదంతా మనకు ప్రాఫిట్ లెక్కలో వస్తుంది. ఓకేనా? ఎగ్జిట్ ప్రైస్ ఇంకా ఉంది కాబట్టి కాస్త పైకి వచ్చినా మరలా కిందకు వస్తుంది కనుక మనం ఇదంతా మన ప్రాఫిట్ లెక్క మనం తీసుకోవచ్చు. ఇదంతా కూడా ఇక్కడి నుంచి అర్థమవుతుందా ఫ్రెండ్స్? అర్థమవుతుందా? తర్వాత ఓఎన్జీసీ మనం తీసుకుంటే మదరు చైల్డ్ని మనం గుర్తిస్తే మదరు చైల్డ్ అర్థమవుతుందా? దాని యొక్క మదర్ యొక్క హైకీలోకి మనం జోన్ డ్రా చేస్తే ఇప్పుడు సెకండ్ హాఫ్లో బ్రేక్అవుట్ ఇచ్చిందంటే ఇంకా ఎంట్రీ తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఎంతో కొంత ఒక ₹2, ₹3 ఖచ్చితంగా దీంట్లో ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. తర్వాత ఈ స్టాక్ మనం తీసుకుంటే దీంట్లో మదర్ని చైల్డ్ మనం గుర్తించామనుకోండి. ఇదిగో మదర్ని చైల్డ్ని గుర్తించి మనము అలా డ్రా చేసుకొని, ఇదిగో ఇలా డ్రా చేసుకొని మదర్ యొక్క హైకి మదర్ యొక్క లోకి మనము ఈ జోన్ పెట్టుకొని దాన్ని మనం డ్రా చేసుకున్నాం అనుకోండి. సెకండ్ హాఫ్లో బ్రేక్అవుట్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇదంతా ప్రాఫిట్ లెక్కలో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఈ స్టాక్ కూడా అంతే. మదర్ని చైల్డ్ మనం గుర్తించి ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్లో మదర్ యొక్క హై అనేది చైల్డ్ యొక్క దాని పక్కనే చైల్డ్ కంటే ఎక్కువ ఉండాలి, లో దానికంటే తక్కువ ఉండాలి. అప్పుడు మదర్కి యొక్క హైకి లోకి మనం ఒక జోన్ డ్రా చేసుకొని అప్పుడు మనం తీసుకున్నప్పుడు సెకండ్ హాఫ్లో దాన్ని మనం ట్రేడ్ చేస్తే ఇదంతా మన ప్రాఫిట్ లెక్కలో ఉంటుంది. ఇంకా చూడండి, ఇంకా కిందకి పోతుంది. సో ఐడిఎఫ్సి ఇది కూడా చూడండి, దీని యొక్క మదరు చైల్డ్ మనం గుర్తిస్తే చూడండి ఎంత బాగా వస్తుంది. ఇదిగో మదరు చైల్డ్ చూడండి. ఎప్పుడు మదర్ యొక్క హైకి లోకి మన ప్రెగ్నెంట్ లేడీ అనుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మన ప్రాఫిట్ లెక్కలో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ కీప్ ఆన్ వాచింగ్.